శరీరంలో లివర్ అనేది దాదాపు 500 వరకు పనులు చేస్తుంది అని కూడా అంటూ ఉంటారు కదా. అంటే ఈ దీర్ఘకాలిక హెపటైటిస్ బి వల్ల లివర్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటే ఎంతవరకు ఉంటాయి? అంటే ఈ హెపటైటిస్ బి వల్ల లివర్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ప్రూవ్డ్ వైరస్ కంపల్సరీ. అంటే మీకు ఇందాక చెప్పినట్టుగా 5 వైరస్లలో హెపటైటిస్ బి ఒకటి, హెపటైటిస్ సి ఒకటి మనకు క్యాన్సర్ కాజ్ చేయగలుగుతుంది. కానీ ఈ హెపటైటిస్ బి ఒక స్పెషాలిటీ ఏంటి అని అంటే లివర్ని ఏ డ్యామేజ్ చేయకుండా డైరెక్ట్గా లివర్ క్యాన్సర్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మేము ప్రతి 6 నెలలకు ఒక చిన్న టెస్ట్ చెప్తాం. అంటే ఎవరికైనా హెపటైటిస్ బి పాజిటివ్ ఉంటే ప్రతి 6 నెలలకు ఆ టెస్ట్ చేసుకోండి అని చెప్తాం. అది డాక్టర్నే కలవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆ టైంలో ఆ టెస్ట్ చేసుకొని అది బాగానే ఉంది అని అంటే మనం ఈ రోజుకి సేఫ్ అన్నట్టుగా మనం సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోవడం అనమాట. మీరు హెపటైటిస్ సి వచ్చేటప్పటికి ఏంటంటే దట్స్ అన్ ఆర్ఎన్ఏ వైరస్. సో అక్కడ క్యాన్సర్ అది కూడా కాజ్ చేస్తుంది, కానీ అక్కడ లివర్ డ్యామేజ్ అయిన తర్వాతనే క్యాన్సర్ వస్తుంది. సో హెపటైటిస్ బి ఏంటంటే మనకు లివర్ డ్యామేజే అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కాకుండా కూడా అదొక డిఎన్ఏ వైరస్, మన బాడీలో కూడా డిఎన్ఏ ఉంటుంది. సో 2 డిఎన్ఏలు కలిసి మ్యుటేషన్ జరగడం వల్ల క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.